నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధమైన వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం మన్యంకొండ. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ దివ్యధామం రాయచూరుకు పోయే మార్గంలో 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దివ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. ఆ దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, భక్తరక్షణ దీక్షాయ దుష్ట శిక్షా స్వరూపిణే మన్యాద్రి వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం అంటూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం మన్యంకొండ. सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते, उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम्. कौसल्या सुप्रजा राम. తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యధామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన కొండలు, అడవుల మధ్య మనోహర ప్రకృతి అందాల నడుమ ఈ దివ్యక్షేత్రం అలరారుతోంది. మహబూబ్ నగర్ పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో రాయచూరు వెళ్లే మార్గంలో ఉన్న ఈ దివ్యధామం తీర్థయాత్రికులకు కావలసినంత మానసికానందాన్ని కలుగచేస్తుంది. మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రానికి చేరుకోవడానికి మహబూబ్ నగర్ వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడ నుంచి సులువుగా ఈ మహిమాన్విత క్షేత్రానికి చేరుకోవచ్చు. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దట్టమైన అడవులు, ఎత్తైన కొండల మధ్య అలరారుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో కనపడే ఈ ఆలయం రెండో తిరుపతిగా కూడా విరాజిల్లుతోంది. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి విధిగా ఘాట్ రోడ్డు సదుపాయం కూడా ఉంది. దట్టమైన అటవీ భూముల గుండా సాగిపోయే ఈ పయనం భక్తులను మైమరపిస్తుంది. అనంతమైన వృక్ష సంపద, కొండలు, గుట్టలు, లోయలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను మైమరపిస్తాయి. మన్యంకొండ దివ్యధామానికి చారిత్రక ప్రాధాన్యంతో పాటు పౌరాణిక వైశిష్ట్యం కూడా ఉంది. పూర్వం ఈ కొండ గుహలలో అనేక మంది మునులు, ఋషులు తపస్సు చేశారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ కారణంగా పూర్వం ఈ కొండను మునుల కొండ అని పిలిచేవారు. కాలగమనంలో అదే మన్యంకొండగా మారినట్లు తెలుస్తోంది. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయానికి ముందు భాగంలో ఉన్న పుష్కరిణిలో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయానికి సమీపంలో ఉన్న కళ్యాణ కట్టలో భక్తి శ్రద్ధలతో స్వామివారికి తమ తలనీలాలను సమర్పించుకుంటారు. ఆ తరువాత ఇక్కడకు సమీపంలోని పుష్కరిణికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ పుష్కరిణి సహజ సిద్ధంగా ఏర్పడినదని చెబుతారు. 7 జన్మల పాపాలు సైతం ఈ పుష్కరిణిలో స్నానమాచరిస్తే పోతాయని భక్తులు దృఢంగా నమ్ముతారు. పుష్కరిణికి చేరుకున్న భక్తులు శ్రీ వెంకటనాథుణ్ణి స్మరించుకొని భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు.
అతి ప్రాచీనమైన ఆలయంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యధామం ఒకప్పుడు మునులకు మహర్షులకు తపోభూమిగా విరాజిల్లేది. ఇక్కడున్న ప్రశాంతమైన గుహలలో అనేక మంది మునులు తపస్సు చేసేవారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగా ఈ క్షేత్రాన్ని మునుల కొండగా పిలిచేవారు. కాలక్రమంలో ఆ మునుల కొండే మన్యం కొండగా మార్పు చెందినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. దేవస్థానం ముఖద్వారం వద్ద శ్రీ మహావిష్ణువు విశ్వరూపం, దశావతారాల అందమైన చిత్రాలు భక్తులకు దర్శనమిచ్చి భక్తిభావాన్ని పెంపొందింపచేస్తాయి. కృతయుగంలో శ్రీ స్వామివారు మొదట నృసింహస్వామిగా వెలిశారని, అనంతరం త్రేతాయుగంలో సీతా లక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు వనవాసం చేసిన సమయంలో ఈ గిరులలో సంచరించి అక్కడి తపస్సంపన్నులైన మునిగణంతో ఆతిథ్యమందుకున్నారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఆ కారణం చేత ఈ క్షేత్రాన్ని రామకొండగా పిలిచేవారని తెలుస్తోంది. మన్యంకొండ దివ్యధామం ఒకప్పుడు మునుల తపోభూమిగా విరాజిల్లింది. మహిమాన్వితమైన సిద్ధ పురుషులెందరో మన్యంకొండ నేలను తమ పాద స్పర్శతో పునీతం చేసినట్లు ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాంటి వారిలో నరసింహయోగి, ఎత్తేపు రామయోగి, కాశీరాయలు, వీరప్పయ్య, హనుమద్దాసుల వారు పేరెన్నికగన్నారు. భక్తులు అనంతరం భక్తి శ్రద్ధలతో ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. పుష్కరిణిలో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేసిన భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణానికి బయలుదేరుతారు. ప్రధానాలయ వెలుపలి ప్రాంగణం విశాలంగా ఉండి అలనాటి కట్టడాలను స్ఫురణకు తెస్తుంది. ఇతర ఆలయాలకు మల్లే కాకుండా ఇక్కడ స్వామివారి ప్రధానాలయం ఎత్తైన కొండపై అలరారుతోంది. అందువల్ల భక్తులు కాస్త ప్రయాసల కోర్చి ఈ కొండను ఎక్కి ప్రధానాలయ ప్రాంగణం వెలుపలి ప్రాంతానికి వస్తారు. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ఓం నమో వెంకటేశాయ నమః అంటూ భక్తితో స్వామిని స్మరిస్తూ ముందుకి కదులుతారు. ప్రధానాలయం ముందు భాగంలో ఎడమ కుడివైపు భాగాలలో జయ విజయుల మూర్తులు భక్తులకు దర్శనమిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయం ముందు మండపంలో ఓ పక్క ఆంజనేయ స్వామివారు, మరో పక్క గరుడాళ్వారు దర్శనమిస్తారు. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఉత్సవమూర్తుల మండపానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ మండపంలోని మధ్య భాగంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. అత్యంత శోభాయమానంగా దర్శనమిచ్చే ఈ మూర్తులను పండుగలు పర్వదినాలప్పుడు ఊరేగిస్తారు. వైవిధ్యమైన తేజస్సుతో దర్శనమిచ్చే ఈ ఉత్సవమూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. పురుషోత్తమ పురుషోత్తమ పురుషోత్తమ
తోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడ. నా